సాహితీ ప్రియులకు నమస్కారం. హితప్రియం ఛానల్కి స్వాగతం. అద్భుతమైన మన తెలుగు భాషలో ఎన్నో సాహిత్య ప్రక్రియలున్నాయి. తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బహుజన ప్రియమైన శతకాలలో సుమతీ శతకం ఒకటి. శతకంలో 100 పద్యాలు, ఒక మకుటం ఉంటుంది. ఈ శతకానికి మకుటం సుమతి. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం. ఈ సుమతీ శతకాన్ని బద్దెనగారు రచించారు. క్రీస్తు శకం 1220 నుంచి 1280 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి రాజ్యంలో బద్దెన లేదా భద్రభూపాలుడు ఒక చోళ సామంతరాజు. సుమతీ శతకం సుమారు 730 ఏళ్ల క్రితం రాయబడిన దాదాపు అన్ని పదాలు ఇప్పటి భాషలో కూడా వాడుకలో ఉన్నాయి. తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు, పంతుళ్లు తమ శిష్యులకు సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తూనే ఉన్నారు. సుమారు 730 సంవత్సరాల తర్వాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. సరళమైన చిన్న పద్యాల్లో చెప్పబడిన నీతులు తెలుగువారి జీవితంలో భాగమైపోయాయి. తన కోపమి తన శత్రువు, అక్కరకురాని చుట్టము, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. ఇలాంటి పద్యాలు తెలుగువారందరికీ సుపరిచితాలే. మరి మనందరికీ అవసరమైన, అలాగే ఎంతో అందమైన ఈ సుమతీ శతకాన్ని భావసహితంగా అందరూ సులభంగా పాడుకునే విధంగా 18 భాగాల్లో మీకందించబోతున్నాను. శతకం కానీ కావ్యం కానీ రాసేటప్పుడు మొదటి పద్యాన్ని కవులు సాధారణంగా శ్రీతో మొదలు పెడతారు, అలాగే దైవస్తుతితో మొదలు పెడతారు. సుమతీ శతకంలోని మొదటి పద్యం: శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతి. ఆ శ్రీరాముని అనుగ్రహం చేత నేను నిశ్చయంగా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా నోటిలో నీళ్లూరేంత చక్కని నీతులు చెబుతాను వినువో బుద్ధిశాలి అని దీని భావం. అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునదా నెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. అవసరానికి పనికిరాని చుట్టం, అవసరానికి ఉపయోగపడని చుట్టం, చేతులు జోడించి వేడుకున్న కోరిక నెరవేర్చని దైవం, యుద్ధరంగంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రం, వీటిని వెంటనే విడిచిపెట్టు ఓ బుద్ధిశాలి అని దీని భావం. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. అడిగిన జీతం ఇవ్వని గర్విష్టి అయిన యజమానిని సేవిస్తూ కష్టాలు పడే కంటే నాగలికి వేగంగా పోగల ఎద్దులను కట్టుకుని పొలం దున్ని వ్యవసాయం చేసుకోవటం మేలు అని దీని భావం. అడియాస కొలువు గొలువకు, గుడి మాన్యము సేయవోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. ఆశాతిరేకంతో అత్యాశతో వృధా ప్రయాసైన సేవ చేయకు, అలాగే గుడి భూముల్లో వ్యవసాయం చెయ్యకు. ఎందుకంటే దేవుని సొమ్ము తినకూడదు. చెడ్డవాళ్లతో, దుర్మార్గులతో ఎప్పుడూ స్నేహం చేయకు. అడవిలో వెళ్లేటప్పుడు తోడు తీసుకుని వెళ్ళు, ఒంటరిగా వెళ్లకు ఓ బుద్ధిశాలి అని దీని భావం. అధరము కదిలియు గదలక, మధురములగు భాషలుడికి మౌనవ్రతుడవు, అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ పాపము సుమతి. అధికారమనే రోగంతో కళ్ళు మూసుకునిపోయి పెదవులు కదిలీ కదలకుండా, మధురంగా మాటలైనా మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు, గర్వంతో ఉండేవాడు శవంతో సమానం. అలాంటివాడిని చూసినా పాపమే అని దీని భావం. అప్పుకుని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతి. అప్పు చేసి అనుభవించే సుఖం మరియు దానం, ముసలితనంలో పడుచు భార్య, మూర్ఖుడు చేసే తపస్సు, తప్పొప్పులు తెలుసుకుని ప్రవర్తించని రాజు లేదా అధికారి, ఇవన్నీ కూడా ఎప్పటికైనా ముప్పు కలిగిస్తాయి అని దీని భావం.